మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా పరిధిలోని పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఎంపీ ఎలక్షన్ నేపథ్యంలో మే 13 రోజు ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించినాయి. ఆ అభ్యర్థుల ప్రకారం ఏ పార్టీ బలమైన అభ్యర్థులను కూడా ప్రకటించింది. దాని ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ సామాన్య ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ పబ్లిక్ వాయిస్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేం పేరు అన్న? నా పేరు లింగన్ అన్న. మీది మహబూబాదేనండి? మహబూబాదే. ఏం చేస్తారన్న మీరు? నేను అమ్మాలి నేను. అమ్మాలి పని చేస్తారా? ఓకే. ఇప్పుడు మీకు తెలుసు కదా అన్న, ఇప్పుడు మన మెదక్ మన మహబూబాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కదా మే 13వ తారీఖు. అంటే ఇప్పుడు మూడు పార్టీలు కూడా ముగ్గురు బలమైన ప్రత్యర్థుల్ని, కాంగ్రెస్ నుండి బలరాం నాయక్ను, బీఆర్ఎస్ నుండి కవిత గారిని మరియు బీజేపీ నుండి సీతారాం నాయక్ గారిని ప్రకటించింది కదా. ఇప్పుడు మీ మీ ఉద్దేశం ప్రకారం ఏ పార్టీకి అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయన్నా? అవకాశం ఉన్న పార్టీ గెలుస్తుంది. అది ఏ పార్టీ అవకాశం ఉందా అనేది? ఇది కాంగ్రెస్ అవుతుంది అనుకుంటాను. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారా? ఓకే. మరి మీరు ఇప్పుడు అమ్మాలి పని చేస్తారు కదా, మీ సొంత ఊరు ఎవరన్నా? సొంతూరు బయారం కానీ ఇక్కడే ఉంటాం మేము. ఇక్కడే ఉంటున్నారా? ఓకే ఓకే. మీకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలన్నీ అందుతున్నాయన్నా? ఇంతవరకు ఏం అందలేదన్న. ఏం అందలేదా? ఓకే. ఇప్పుడు మూడు పార్టీలు అయితే కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని అంటున్నారు. అదే అదే ఫామ్లు ఉంది కాబట్టి అదే వస్తుందని. అదే ఫామ్లు ఉంది కూడా అదే వస్తుంటారు. అంటే మిగతా పార్టీల పరిస్థితి ఎట్లా ఏమన్నా? ఇక అది చెప్పలేమన్నా. చెప్పలేదు. అదే. ఓకే ఓకే ఓకే. థ్యాంక్స్ అన్న. అవకాశం ఎక్కువ ఉంది అనేసి. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్కే పోటీ ఉంటుంది. బీజేపీ అనేది ఇక్కడ లేదులే. బీజేపీ లేదు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ పోటీ ఉందంట. కాంగ్రెస్కే పోటీ. కొద్దిగా కాంగ్రెస్ స్పీడ్ అనిపిస్తుంది. దానివల్ల వస్తే కాంగ్రెస్ రావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ అంతే. ఓకే ఓకే. మీది ఎవరండి? మాది ఇక్కడ గుండ్రాజు మడుగు. గుండ్రాజు మడుగు, కొర్రి మండలం గుండ్రాజు మడుగు. అంటే ఈ మహబూబాద్ కాన్స్టిట్యూన్స్ కిందకి వస్తుందా? మహబూబాద్ కాన్స్టిట్యూన్సీ ఎంపీ మాకు ఒకటే. ఇంతకుముందు మహబూబాద్ ఇప్పుడు మహబూబాద్ ఏమైనా తేడా పడుతుందండి? ఏం లేదు, అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉన్నది. తేడా ఏం లేదు. మీరు కూడా అమలు పని చేస్తారా? అమలు పని. మొత్తానికి అయితే మీరు కాంగ్రెస్ బలంగా ఉన్నది, వచ్చే అవకాశం ఉంది అంటారు. అధికారం ఉంది కాబట్టి దానికోసమే కొంచెం జనం ఎక్కువ ఉన్నది. ఓకే. మీకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలన్నీ వస్తున్నాయండి? ఏ ఏ పథకాలు వేయలేవు మాకు. ఇక వేయలేవు, అదే మొత్తం అబద్ధం. అది అసలు ఉన్నాయి. బస్సు ఉచిత బస్సు ఒకటి ఉన్నది. ఇది ఒక అవకాశాలు ఇచ్చారు కాబట్టి అదే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుందని. ఇప్పుడు మీరు కూడా అమలు పని చేస్తారా? మీకు ఎట్లా అండి, డైలీ ఎట్లా వస్తుంది పని? డైలీ అంటే బస్తాల లెక్కలో ఉంటుందండి మాకు. అంటే ఇక్కడ ఏదైనా కంపెనీలు చేస్తారా లేకుంటే నార్మల్గా తిరుగుకుంటూ చేస్తారా? రైస్ మిల్లులో చేస్తారు? మిల్లు చేస్తాం, కొట్లలో చేస్తాం. ఎక్కడక్కడ కొట్లలో ఉంటే తిరుగుతూ ఉంటాం. అంత లోకల్లో తిరుగుతూ ఉంటాం, అక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి అదే ఉన్నది. మీ సొంత ఊరు ఎవరు? ఇక్కడనే మహబూబాద్ లోకల్. ఇదివరకున్న మహబూబాద్కు మన తెలంగాణ రాకన్నా ముందు మహబూబాద్, ఇప్పుడున్న మహబూబాద్ ఎట్లుందని ఏమైనా తేడా కనిపిస్తుందండి? తేడా మామూలుగా ఉన్నదిలే కానీ ఉన్న పథకాలను బట్టి కాంగ్రెస్కి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నది కాంగ్రెస్కే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ చేసినటువంటి వ్యతిరేక విధానాలను బట్టి దాని మీద డబల్ బెడ్రూమ్ అని ఇచ్చారు. అవి కూడా మంచి సహకారం లేదు, కొన్ని మంచిగా లేదు, అవన్నీ అందరికి ఇవ్వలేదు. దాని మీదనే కొంచెం అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్కే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మే 13వ తారీఖు ఉన్నవి. ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల నుండి ముగ్గురు అభ్యర్థుల్ని వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసారు కదా. బీజేపీ నుండి సీతారాం నాయక్, టీఆర్ఎస్ నుండి కవిత గారు మరియు కాంగ్రెస్ నుండి బలరాం నాయక్ గారు. ఇప్పుడు మనకు అధికారంలోకి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందన్న ఎంపీ ఎలక్షన్లో? ఇక్కడ విన్నింగ్ ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందన్న? 90% అయితే కవిత రావచ్చు అనుకుంటున్నాం. కవిత, టీఆర్ఎస్. ఓకే. కాంగ్రెస్ ఎంపీగా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ రావచ్చు అనుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ప్రజాపాలన వచ్చి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది కదా అన్న, ప్రభుత్వం ఏర్పడింది కదా. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలన్నీ వస్తున్నాయన్న? కాంగ్రెస్యా టీఆర్ఎస్యా? గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చేది ఇంకేం రాలేదు కదా, ఇంతవరకు ఏం చేసింది ఏం లేదు కదా. ఓకే. కొత్తగా ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు మనకు ఇంకా అందలేదు అంటారు. 3 నెలలు అయింది కదా, 3 నెలలు మనకి ఏం అందలేదు. ఇంకా ఆయన చేసింది మనకి వచ్చింది. ఓకే. మీరు ఈ బస్ స్టాండ్ ఏరియాలో జ్యూస్ అమ్ముతారా? ఎన్ని సంవత్సరాలుగా అమ్ముతారు? 12 సంవత్సరాలు. మీ సొంత ఊరు ఎవరన్నా? పక్కన విలేజ్ బేతోలా. ఓకే. అంటే ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన దానికన్నా ముందు 2014 కన్నా ముందు, 2014 తర్వాత మీకు ఏమన్నా మహబూబాద్లో ఏమన్నా తేడా కనిపిస్తుందా? తేడా ఉంటుంది, చాలా తేడా వచ్చింది. అంటే ఏమేమి తేడా అన్న మీకు? అప్పుడు మహబూబాద్ ఎక్కలేదు, ఇప్పుడు మహబూబాద్ అంటే మహబూబాద్ చాలా బాగా మారింది. ఓకే.
అంటే ఏ విధంగా అన్న, పాలనా పరంగా లేకుంటే అభివృద్ధి ఏమన్నా? ఒకప్పుడు డివైడ్ లేదు, ఇంత వెడల్పు రోడ్ లేదు. ఆ, అప్పుడు జిల్లా అయింది, ఇంత జిల్లా లేదు. కలెక్టర్ ఆఫీసు, ఆ తర్వాత ఇంకా 2 ఆఫీసులు పడ్డాయి కదా, ఇంజనీరింగ్ కాలేజ్ అని అదని ఇదని. మొత్తానికి కేసీఆర్ కూడా బాగా చేసింది, మొత్తం ఇంత బాగా చేసింది. మీ అభిప్రాయం ప్రకారం అయితే టీఆర్ఎస్ వస్తుంటారు. అభిప్రాయం అంతే. ఇప్పుడు మనకు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మా, మహబూబాబాద్లో పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు 3 పార్టీలు 3 బలమైన అభ్యర్థుల్ని ప్రకటించింది కదా. అయితే ఇప్పుడు మనకి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందమ్మా? కవిత వచ్చే అవకాశం. కవిత, టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే మీరు ఈ షాప్ ఎవరిదమ్మా? మీ వదినదా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నామా? 5 సంవత్సరాలు అవుతుంది షాప్ నడుపుబట్టి. మీది ఎవరు? మాది బేతోల్. బేతోలా? అంటే ఇప్పుడు మీ ఊర్లో ప్రజాపాలన పథకాలు ఉన్నాయి కదమ్మా, అవన్నీ మీకు అందుతున్నాయా? ఇప్పటి వరకు అయితే ఏం అందడండి. ఏం అందలేదా? ఉచిత బస్సు కానీ, ఫ్రీ కరెంట్ అది ఉందిలే, అది ఉంది, వెళ్తాం, అది అప్పుడప్పుడు వస్తుంది. షాప్ మీదేనమ్మా? ఎన్ని సంవత్సరాల కానీ ఉంటుంది ఇక్కడ? 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాలు అవుతుంది. అంటే తెలంగాణ వచ్చినప్పుడు కానీ పెట్టింది. నా తెలంగాణ వచ్చినప్పుడు నుండి ఓకే ఓకే. ఇప్పుడు మనకి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనకి ఇప్పుడు ఎవరు ఎక్కువ గెలిచే అవకాశం ఉంది ఏమంటారమ్మా? అంటే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 3 కూడా అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించేసింది. దాని ప్రకారం మీకు మీ అభిప్రాయ ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఉందని? టీఆర్ఎస్ఏ గెలుతుంది అనుకుంటా. టీఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నారా? ఇప్పుడు మీది ఎవరు? మాది ఇక్కడ లోకలే. లోకలా? మీకు ఉచిత పథకాలు ప్రభుత్వ పాలన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డాక వాళ్ళు ప్రకటించారు కదా, అవి పథకాలు అందుతున్నాయమ్మా? అంటే ఇప్పటి వరకు అయితే ఫ్రీ కరెంట్ వచ్చింది, free ఫ్రీ బస్సులు వచ్చినాయి. మళ్ళీ గ్యాస్ కనెక్షన్ అది సబ్సిడీ వస్తుంది అన్నారు కానీ ఇంతవరకు రాలే. ఇంకా సబ్సిడీ రాలేదు. ఇప్పుడు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పింఛన్ అనేది అది రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు కదా, అవి కూడా రాలేదు ఇంతవరకు అయితే. ఇప్పుడు ఏమైతే రాలేదు. మీది ఎక్కడ, ఏ ఊరన్నా మీది? మహబూబాద్ జిల్లా అన్న. మహబూబాదేనా? లోకలా? ఓకే. మీది ఆటో మీదేనా? ఆటో నాదే అన్న. ఓకే. ఇప్పుడు మనకు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసు కదా మీకు, ఐడియా ఉంది కదా. దాంట్లో 3 పార్టీలు కూడా 3 ఇప్పుడు ప్రకటించేసింది. కాంగ్రెస్ నుండి బలరాం నాయక్ గారిని, బీజేపీ నుండి సీతారాం నాయక్ గారిని, మరియు టీఆర్ఎస్ నుండి కవిత మేడం. అయితే ఇప్పుడు 3 మనకు ఎవరికి ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉందన్న? మనకు వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వం మనకు పైన అధికారం ఏది ఉంటే దాన్ని విధంగా చూసుకోనంటే, ఇప్పుడు అక్కడ నుంచి ఈడికి వచ్చేసరికి కూడా మనకు నిధులు రావాలంటే ఇప్పుడు ఉన్నదానికే ప్రస్తుతం ఓటు వేయాల్సింది. దాని తర్వాత మిగతా అయితే రాలేరు. ఏది చేసినా ఏం చేసినా ఇక్కడ బలరాం నాయక్ అయితే వస్తాడు ఖచ్చితంగా. బలరాం నాయక్ గెలుస్తారంట, బరాబర్ గెలుస్తాడు. ఎవరినైనా ఇప్పుడు పైన అధికారం ఎవరు ఉంటే వాళ్ళు ఈడు ఉంటేనే మనకు మన జిల్లాకు నిధులు అయితే పైన అధికారం ఏ పార్టీ ఉందన్న? కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి. బలరాం నాయక్ వస్తేనే మనకు నిధులు ఏమైనా వస్తాయి. వేరేటోళ్ళు గెలిస్తే వాడు ఎట్లా ఇస్తాడు, మనకు ఇవ్వలేరు కదా. మరి దానికోసం అని ఇక్కడ ఉన్న ప్రజలు ఆయన కోటేస్తేనే మనకు మళ్ళీ ఎంపీగా ఆడపోయి పోరాడతాడు, మనకేమైనా నిధులు వస్తాయి. మీకు ఇప్పుడు ప్రజాపాలన అసెంబ్లీ ఎలక్షన్లో ఇప్పుడు ప్రజాపాలన 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, అవి అందుతున్నాయని వచ్చినాయా? ఒక 2-3 అయితే ఇప్పుడు అమలైనాయి కదా. ఇంకో 4 రోజులు అయితే, ఇప్పుడు గెలిచి కూడా 4-5 నెలలు కూడా కాలే. దానికి ఇప్పుడే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గిది గదే అని వాళ్ళు చూపెడతా ఉంటే ఏముంటుంది? వాళ్ళు గెలిచి 1 సంవత్సరం అయినాక వాళ్ళు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తలేరు అంటే అది కూడా వస్తుంది కదా. ప్రస్తుతానికి అయితే మొత్తానికి బలరాం నాయక్ గెలిచే ఛాన్స్ ఫిక్స్ ఈసారి, గెలిచే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మనకు 3 పార్టీలు కూడా 3 బలమైన అభ్యర్థుల్ని ప్రకటించేసింది కదా. ఇప్పుడు మరి మీ దృష్టిలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? ఇక్కడైతే ఎంపీ కవిత వస్తుంది అన్న. ఎంపీ కవిత. ఓకే. ఇప్పుడు అంటే కాంగ్రెస్ గెలవడం కష్టం అంటావు? కష్టం. ఎందుకంటే ఇప్పుడు వచ్చి 100-150 రోజులు కావస్తుంది. 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలో 1 గ్యారెంటీ కూడా ఇప్పటి వరకు ఎవరికి అందలే. గ్యాస్ అన్నారు, గ్యాస్ రాలే. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఒక్క ఫ్రీ బస్సే కనబడుతుంది. కానీ ఆ ఫ్రీ బస్ వల్ల ఈ ఆటోలలో ఎటుపోయారు ఏందనేసి కూడా మాకు పట్టింపు లేదు ఇంతవరకు. ఈ ప్రభుత్వం అయితే కష్టం. మీకు వ్యవసాయ భూమి ఉందన్న? ఉన్నదన్న. నాకు రైతు బంధు కూడా రాలే. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5 ఎకరాలు ఉన్నది. రైతు బంధు రాలేదా? రాలే. నాకు 5 ఎకరాల వ్యవసాయం ఉంది, ఆ పట్టా ఉన్నది. ఇప్పటి వరకు నాకు రైతు బంధు కూడా రాలే. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడ్డాక అంతకుముందు మహబూబాద్ ఎట్లుంది, ఇప్పుడు మహబూబాద్ ఎట్లుంది అనే డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు? అంటే అంతకుముందు కంటే ఇప్పుడే బాగుంది. ఇప్పుడు బాగుంది కానీ అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ హయాంలో జరిగిన 10 ఏళ్ళు అదే బాగుంది. ఇప్పటి వరకు ఏ డెవలప్మెంట్ లేదు. ఆయన కేసీఆర్ చేసిందే డెవలప్మెంట్. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది ఏం లేదు.
అయితే ఇప్పుడు కొద్దిమంది ఏమంటున్నారంటే ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులు అయింది కదా, కొద్దిగా టైం ఇవ్వాలి కదా అనేసి ఇంకొక వేరే పబ్లిక్ వాయిస్ అట్లా ఇస్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు అన్న? అన్న ఇప్పుడు పబ్లిక్ అంటే ప్రభుత్వం ఏర్పడి ఒక 150 రోజులు అవుతుంది. ఆ లోపల 18,000 కోట్లు తెచ్చిండు అన్న అప్పు. ఆ 18,000 కోట్లు ఎవరికి తెచ్చిండు, దేనికి పెట్టిండు అప్పు? మరి అలాంటప్పుడు ఆ 18,000 కోట్లు అంటే ఇక్కడ రైతులకు రైతు బంధు, లేకుంటే జాబు అంటే జీతాలు, పెన్షను లాంటివి సక్రమంగా చేసుకుంటా పోతే నువ్వు తెచ్చిన దానికి ఒక వివరణ ఉంటుంది. ఆ తెచ్చిన డబ్బులు ఎటుపోతున్నాయో కూడా లేదు మనకు గ్యారంటీ. ఓకే, ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం అయితే బీఆర్ఎస్ క్యాండిడేట్ కవిత గారు గెలిచే అవకాశం ఉంది. బరాబర్ వస్తుందన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. ఏం పేరు అన్నది? మానస్ నవీన్. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీరు ఆటో మీదేనా, సొంతమా? ఎక్కడ, ఎవరు మీది? మాది ఇక్కడ లోకలే సార్. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్న ఐడియా ఉంది అన్న. మహిబాద్ పార్లమెంట్లో 3 ప్రధాన పార్టీల నుండి 3 అభ్యర్థులు ప్రకటించేసారు. అయితే మీకు ఏ పార్టీ గెలిచేందుకు అవకాశం ఉంటుందని మీ అభిప్రాయం ఏంటన్నా? మాదా సార్, మాది టీఆర్ఎస్ వస్తేనే మంచిది సార్. టీఆర్ఎస్ వస్తేనే మంచిది సార్. ఎందుకంటే ఇంతకుముందుకు వచ్చినప్పుడు కూడా మంచిగా ఉంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ మాకు ఏం లేవు సార్. ఆటోలు గీటోలు తోలుకున్నా కూడా ఆధారం లేవు, బతుకుతీరు. అందుకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఎట్లయినా మాకు ఈ ఫ్రీ బస్సులు పెట్టినా కానీ చాలా ఆటోలకు దెబ్బపడి అసలు జీవనోపాధి కూడా కోల్పోతుంది. అంటే ఇప్పుడు మరి ఫ్రీ బస్కు వాళ్ళు ఎట్లయినా గవర్నమెంట్ ప్రకటించేసారు కదా, దానికి ఏమన్నా మీరు సొల్యూషన్ చెప్పగలుగుతారా? అంటే దాన్ని క్యాన్సిల్ చేయకుండా మీకు కూడా మంచి జరిగేటట్టు ఏమన్నా సొల్యూషన్ చెప్పగలుగుతారా సార్? మాకు ఏంటంటే మాకు కూడా ఒక ఉపాధి కల్పించాలి కదా సార్. మాకు కూడా ప్రభుత్వం అప్పుడు ఏదైనా మాకు దానికి ఏమన్నా పరిష్కారం మీరు చెప్పగలుగుతారా అంటున్నా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించేసింది కదా, అదేవిధంగా మీ ఆటోలో కూడా సేమ్ న్యాయం జరిగేటట్టు ఏమన్నా పరిష్కారం చూపగలుగుతారా అని మీరు మీ ఐడియా ప్రకారం? ఇవ్వాలి సార్, కంపల్సరీ ఇవ్వాలి సార్. ఆటో డ్రైవర్, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు మంత్లీ కంపల్సరీ ఒక 10,000 12,000 రూపాయలు రూపు వేయాలి సార్. ఇప్పుడు మనకు అసెంబ్లీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 పథకాలున్నాయి కదా, అవి మీకు అందుతున్నాయండి? ఏం అందలేదు సార్ మాకు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఒక కళ్యాణ లక్ష్మి అనేది, డబుల్ బెడ్రూమ్ అనేది. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ రాదు సార్, కళ్యాణ లక్ష్మి అయితే వచ్చింది సార్. కళ్యాణ లక్ష్మి అయితే వచ్చింది సార్. మీ అభిప్రాయం ప్రకారం అయితే టీఆర్ఎస్ గెలుస్తా అంటారు, కవిత? ఇంకా టీఆర్ఎస్ రావాలి సార్. ఎందుకన్నా మంచిది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఇంతవరకు ఏం నిధులు లేవు, ఏం లేవు. రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డులు కూడా ఏం లేవు సార్. అసలు ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు 6 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏం లేవు సార్. ఆల్రెడీ ఏం లేవు. సరే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సార్, థ్యాంక్ యూ సార్.